హాయ్ ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు ఆర్‌కే బీచ్‌కెళ్ళాను. ఆర్‌కే బీచ్ దగ్గరికెళ్తే ఇదిగో ఇక్కడ ఫిషర్ మ్యాన్స్ అయితే మాత్రం ఫిషింగ్‌కెళ్లారంట. సముద్రంలో వేటకెళ్లారీళ్ళు. వేటకెళ్ళి వస్తా ఉంటంగా ఆ పడవైతే కొద్దిగా దగ్గరలోకొచ్చేసరికి తిరగబడిపోయిందంట. కొద్దిగా తిరగబడిపోవడంతో ఇంజిను అది ప్లస్ ఈళ్ళు తెచ్చుకున్న సరుకు గాని, వలలు గాని ఇరిగిపోయి లోపల పడిపోయినాయంట. అయితే ఎట్లాగొట్లా దాన్ని అక్కడి నుంచి కొద్దిగా అయితే అది తిరగబడిపోవడంతో దాంట్లో ఉన్న వలలు, దాళ్ళు తెచ్చుకున్న సరుకు మొత్తం పోయింది. ఎట్లాగొట్లా దాన్నయితే వాళ్ళు కష్టపడి కొద్దిగా బయట వరకైతే లాక్కొచ్చారు. అయితే వీళ్ళు స్టోరేజ్ పర్పస్ మీద నావలో కొద్దిగా స్పేస్ ఉంటదంట. ఒక 4 మీటర్స్. ఆ 4 మీటర్స్ ఉన్న స్పేస్‌లో ఫుల్ వాటర్ నిండిపోయిందంట పడవ నిండా. ఆ వాటర్‌ని కూడా చాలా సేపు తోడుతున్నారు గానీ వస్తున్న అలలతో మళ్ళీ అయన్నీ నిండిపోతున్నాయి. ఆళ్ళు చాలా కష్టపడి తోడుతున్నారు గానీ, అయితే అది అవ్వట్లేదు పని. చాలా మంది హెల్ప్ తీసుకున్నారు బీచ్‌లో గూడా. ఇదిగో వీళ్ళందరితో గూడా కొద్దిగా హెల్ప్ అడిగి కొద్దిగా లాగమంటున్నారు. ఎంతమంది లాగినా గానీ అది చాలా వెయిట్ అయిపోయింది. ఆ వాటర్ ఉండటం వల్ల. దీన్ని మాత్రం కొద్దిగా ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. గవర్నమెంట్‌కి కూడా తెలియాలి. వీళ్ళకి కొద్దిగా భరోసా అయితే ఇవ్వాలి. వీళ్ళకి ఆర్థిక సాయం కూడా చేయాలని నేనైతే అనుకుంటున్నాను. మీరు గూడా అనుకుంటుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇదైతే మన ఆర్‌కే బీచ్‌లోనేనండి వైజాగ్‌లో. ఖచ్చితంగా ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా ఆర్థిక సాయం దొరికితే మళ్ళీ ఈ నావను కొద్దిగా రిపేర్ చేయించుకుంటారు. మళ్ళీ వాళ్ళకి ఈ పడవే కాబట్టి వాళ్ళకి ఆధారం. కొద్దిగా వాళ్ళకి సాయం చేసినోళ్ళవుతారు. ఖచ్చితంగా వీడియోనైతే మాత్రం షేర్ చేయండి. ఇదైతే మన ఆర్‌కే బీచ్‌లోనే. కాకపోతే ఈ పడవైతే బయటకి రావాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే క్రేన్ లేకపోతే కష్టం. ఇప్పుడే అయితే కొద్దిగా పోటైతే వస్తుంది. ఆ పోటు వలన ఇది లాగటం కష్టమైపోతే మళ్ళీ లోపలికెళ్ళిపోద్ది. ఖచ్చితంగా ఈ వీడియోనైతే అందరికి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.